నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురిగా చాలా పేరు తెచ్చుకుంది. అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా జనజాగృతి పేరుతో, తెలంగాణ జాగృతి పేరుతో ఈవిడ ఉద్యమ బాట పట్టడం జరిగింది. అయితే మొన్న ఎమ్మెల్సీగా చివరి స్పీచ్ను ఆవిడ ఆవేదన భరితంగా ఇవ్వడం జరిగింది. నిన్న ఆవిడ ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దానికి స్పీకర్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఆవేదనగా మాట్లాడుతూ ఆవిడ చాలా విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ తనకి ఎటువంటి గౌరవం ఇవ్వలేదని, టీఆర్ఎస్ పార్టీలో లేదా బీఆర్ఎస్ పార్టీలో తనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా పోయాయని, తనకి ఏ విధమైనటువంటి నాయకత్వాన్ని కట్టబెట్టలేదని, పార్టీకి నేను ఎన్ని చేసినా సరే నాకు దానికి తగ్గ గౌరవం లభించలేదు అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే ఏదైతే తెలంగాణ జాగృతి అని ఆవిడ స్థాపించిందో ఆ సంస్థ రాబోయే రోజుల్లో ఒక పార్టీగా అవతరించబోతుంది అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. అలాగే కేవలం బీఆర్ఎస్ మీద ఉన్నటువంటి కక్షతోనే ఆవిడ్ని జైల్లో పెట్టినట్టుగా, బీఆర్ఎస్ తనని కావాలనే ఒక ఇంపార్టెన్స్ లేని వ్యక్తిగా ఉంచడం జరిగిందన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే స్థానికంగానే సరి అయినటువంటి పట్టు సాధించినటువంటి పార్టీ దేశంలోకి వెళ్ళి ఏం పీకుతుంది అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. దేశ రాజకీయాల్లో ఏ విధమైనటువంటి ప్రభావితాన్ని చూపించగలదు అన్నట్టుగా ఆవిడ క్వశ్చన్ చేయడం జరిగింది. దీన్ని మొత్తం మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే సహజం, అంటే ఆవిడికి గుర్తింపు లేదు అనేటటువంటి ఫీలింగ్ రావడానికి కారణం ఇప్పుడు మన షర్మిల లాగా ఏ విధంగా అయితే కేసీఆర్ కూతురు కొడుకుతో సమానంగా ఉండాలి అనేటటువంటి భావన కలిగితేనే అటువంటి ఫీలింగ్ వస్తుంది అనేది నా అభిప్రాయం. కేటీఆర్ మనకి తెలుసు ఎంత యాక్టివ్గా ఉన్నారో. ఆయన టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీలో ఆయన స్థానం ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ కేసీఆర్ తర్వాత ఎవరు అంటే కేటీఆర్ అనేది మనకి హైలైట్ అవుతుంటుంది. అలాగే వాళ్ళు కూడా ఎప్పుడైనా కవితని ఎందుకులే ఈవిడ ఆడపిల్ల అన్నట్టుగా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం జరిగి ఉంటే ఉండొచ్చు. కాక అలా అని పూర్తిగా పక్కన పెట్టేయలేదు. ఎమ్మెల్యేగా చేసినా, ఎమ్మెల్సీగా చేసినా, మంత్రి పదవులు చేసినా బీఆర్ఎస్ ఇస్తేనే చిక్కదా చేయగలిగింది. పోనీ బయటకు వస్తే ఆ ఇంపార్టెన్స్, ఆ గౌరవం ఆవిడకు ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఒక కొత్త పార్టీ పెట్టి దాన్ని ఒక ఆశించినంత స్థాయిలో తీసుకెళ్లడం అనేది అంత సులభమేం కాదు. ఒక పార్టీ ఎదగాలి అంటే దానికి ఆర్థిక పరిపుష్టి అనేది చాలా ఎక్కువ ఉండాలి. అట్ ది సేమ్ టైం జనాల్లో కూడా ఆ భావన గట్టిగా ఉండాలి, కేడర్ ఉండాలి. ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. మనకి వైసీపీ ఎదిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ చచ్చిపోయింది. అలాగే విభజన తర్వాత అక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అక్కడ పట్టు సాధించిందంటే తెలుగుదేశం చచ్చిపోయింది. ప్రజలు ఇప్పుడు కూడా రెండు భావనలు స్వీకరిస్తారు. అయితే అటు ఉంటారు, లేకపోతే ఇటు ఉంటారు. సో ఆ కోణంలో చూసుకున్నప్పుడు మూడో పార్టీ ఏదైనా సరే, మూడో పార్టీగా, నాలుగో పార్టీగా, ఐదో పార్టీగా వచ్చినప్పుడు దాని ఎగ్జిస్టెన్స్ కూడా చాలా సంక్లిష్టం అయిపోతుంది. నిలబడడం అనేది అంత ఈజీ కాదు. ఈరోజు జనసేన వచ్చిందంటే జనసేనకి ఉన్నటువంటి క్రేజ్ ఎంత ఉన్నా సరే, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి క్రేజ్ ఎంత ఉన్నా సరే 10 సంవత్సరాల నుంచి ఆయన ఈ రోజుకి కేడర్ సంపాదించుకోలేకపోయారు. ఎవరో భావసారూప్యత ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే చేయొచ్చేమో తప్ప కేడర్ అయితే లేదు. వాస్తవాలు ఒప్పుకోవాలి. అయితే ఈ రోజుకి కూటమి ప్రభుత్వంతో తెలుగుదేశం బీజేపీతో జతకట్టడం వల్ల ఎన్నో కొన్ని సీట్లు సంపాదించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఒక ఇంపార్టెన్స్ దక్కించుకోవడం జరిగింది. ఈ రోజుకి పార్టీ నడపడానికి పార్టీ వ్యక్తుల దగ్గర నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక పార్టీ నిలబడాలంటే ఆర్థికంగా ఎంతో స్ట్రాంగ్గా ఉంటే తప్ప అది సాధ్యపడినటువంటి విషయం.
అలాగే షర్మిలని మనం చూసుకుంటే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టారు, ఎన్నాళ్ళు నిలబడగలిగారు. పోనీ ఆంధ్రాలో కాంగ్రెస్లోకి వెళ్ళారు. కాంగ్రెస్ ఆల్రెడీ చనిపోయినటువంటి పార్టీ. కాంగ్రెస్కి ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ అయిపోయింది. అలాగే అక్కడ తెలుగుదేశం ఉన్నటువంటి కేడర్ మొత్తం కూడా కేసీఆర్కి షిఫ్ట్ అయిపోయింది. అలాంటప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళిన షర్మిల గారు ఏం చేశారు? ఏమైనా సాధించగలిగారా అంటే నిజానికి ఏమీ ఆవిడికి లాభం అయితే చేకూరలేదు. ఏదో రాజకీయాల్లో ఉన్నామని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప వైసీపీలో ఉన్నటువంటి గౌరవం బయటకు వచ్చిన తర్వాత షర్మిలకి లేదు. ఇది వాస్తవం. అలాగే మీకు పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం ఉన్నప్పటికీ, మీ ఇండిపెండెంట్ డెసిషన్స్ మీరు తీసుకునేగలిగినప్పటికీ కూడా మీ సొంత పార్టీ ఏదో కొత్తగా పెట్టేసి మీరు ఎదగాలి అంటే దాంట్లో మీకు కావాల్సిన గౌరవం కానీ దక్కాల్సినటువంటి స్థాయి కానీ దక్కదు. ఈ విషయాలన్నీ చెప్పేంత వరకు కూడా కవిత తాలూకా పొజిషన్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఆవిడ చెప్పుకున్న దాన్ని కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు కూడా ఈ రోజుకి. దాని వెనకాల ఏ ఆస్తి గొడవలో ఉండవచ్చులే అనేటటువంటి భావన కూడా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, కామన్. కాకపోతే ఆవిడ చెప్తున్నటువంటి రీజన్ ఇది, ఆస్తి గొడవలు ఏం కాదు, దానికి సంబంధం లేదు, నాకు ఇంపార్టెన్స్ లేదు కాబట్టి నేను బయటకు వచ్చాను అన్నట్టుగా మాట్లాడుతాను. నిజానికి ఇప్పటివరకు ఒక కేసీఆర్ కూతురుగానే చూశారు కవితని. కింద నుంచి వెళ్తే ఆ లెక్క వేరే ఉంటుంది. మీరేమీ రాజకీయాల్లో ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడలేదు, సీట్ల కోసం పోరాడలేదు, మంత్రి పదవుల కోసం పోరాడలేదు. ఇవన్నీ కూడా కేసీఆర్ కూతురు అనేటటువంటి ఒకే ఒక అర్హతను చూసి మిమ్మల్ని వరించాయి. అదే నార్మల్గా సాధారణమైనటువంటి వ్యక్తి అయితే వాటన్నిటికి కూడా పోరాడాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు అనేవి ఎగ్జిస్టెన్స్ అవ్వాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి విషయం. రెండు పార్టీలు మనుగడలో ఉండగలవు, మూడో పార్టీ వస్తే దాని ఎగ్జిస్టెన్స్ కోసం కూడా చాలా రకాలైనటువంటి పోరాటాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలా చాలా స్ట్రగుల్స్ పడినప్పటికీ కూడా ప్రజారాజ్యం ఈరోజు ఎగ్జిస్టెన్స్లో లేదు. సీట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా జనసేన ఇవాళ ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి క్యాడర్ లేదు. బీజేపీ ఎప్పటి నుంచో ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి క్యాడర్ లేదు, నాయకులు లేరు. అలాంటప్పుడు మీ పార్టీ ఎలా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేస్తుందనే భావనతో మీరు ముందుకెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు, ఏదో రకంగా ఆర్థిక పరిపుష్టి అంతా చూసుకొని చక్కగా మేనేజ్ చేశారు అనుకుందాం. కానీ నాయకులు ఎలా ఉన్నారంటే కొత్త పార్టీ నుంచి వాళ్ళు పైనుంచి ఏమొస్తుంది ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి అన్నట్టుగానే ఉన్నారు తప్ప వేరే రకంగా లేరు. సో దీనివల్ల మీరు కేసీఆర్ కూతురుగా దక్కించుకున్నటువంటి గౌరవం కూడా దక్కదేమో అనేది ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది. ఎంతసేపు నా స్వాతంత్రం, నా స్వేచ్ఛ అనేది ఆలోచించారు తప్ప బయటకు వస్తే ఈ గౌరవం అయినా దక్కుతుందా అనేటటువంటి ఆలోచన లేకుండా పోయినట్టు ఉంది. మరో షర్మిలాగానే చూడాలేమో, చూద్దాం ఎటువైపు వెళ్తుందో. కానీ ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక మూడవ పార్టీ లేకపోతే నాలుగో పార్టీ, ఐదో పార్టీ అనేప్పటికీ దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అయితే అంతగా ఉండదు. అది నిలబడి ఒక స్థాయికి రావాలి లేదా అధికారాన్ని చేపట్టాలి అంటే దానికి అనేక రకాలైనటువంటి బాధలు పడాల్సి ఉంటుంది. ఇది వాస్తవం.